ఆఫీసర్లకి చెప్పడం జరుగుతుంది. ఇది మాట్లాడితే నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించి మహబూబ్ నగర్ జిల్లా గాన్వీడ్ మండలానికి చెందిన యదులబాబును అరెస్టు చేశారు. ప్రైవేట్ ఆర్టీసీ బస్ డ్రైవర్గా పనిచేస్తున్న నిందితుడు అప్పులు తీర్చేందుకు దొంగతనాలకు పాల్పడినట్లు ఎస్పీ వినీత్ తెలిపారు. నిందితుడు ఇంటి నుంచి 6.80 లక్షలు స్వాధీనం చేసుకోగా అతనిపై నారాయణపేట, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 17 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. సంపల్లి దగ్గర చెక్ పోస్ట్ లో వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక అనుమానాస్పదంగా వెళ్తున్న టూ వీలర్ ని పట్టుకున్నప్పుడు ఒక మనిషిని అప్రహెండ్ చేయడం జరిగింది. సో అతను ఎవరిని చూసి ఎగ్జామిన్ చేసినప్పుడు మనకు అతను ఏడుల బాబు 42 ఇయర్స్ ప్రైవేట్ డ్రైవర్ ఫ్రమ్ లింగపల్లి విలేజ్ గంధీడ్ మండల్ ఇతన్ని ఇంట్రాగేషన్ చేసినప్పుడు మనకు అతను ఒక 18 కేసెస్లో ఉన్నట్టు మనకు సమాచారం తెలిసింది. తర్వాత ఫర్దర్ ఇంట్రాగేషన్స్లో మన కోస్గిలో ఒక అఫెన్స్లో క్రైమ్ నంబర్ 54/2025లో ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది. అతను రెగ్యులర్గా ఇంతవరకు మన జిల్లాలో 7 కేసులో ఉన్నాడు. అలాగే బయట జిల్లాలో 10 కేసెస్లో అంటే వికారాబాద్, మహబూబ్ నగర్ అలాగే నారాయణపేట్ ఇట్లా 18 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నట్టు మనకు తెలిసింది. అక్కడ సిఐ కోస్గి ఏ సైదులు అలాగే పురుషోత్తం ఎస్ఐ కోస్గి దెన్ సిసిఎస్ టీం నుంచి కూడా విజయ భాస్కర్ అండ్ సిసిఎస్ పోలీస్ స్టాఫ్ కానిస్టేబుల్స్ అందరూ వాళ్ళ